అందరికీ నమస్తే. థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమై ఉంటుంది నేను చేయబోయే వీడియో ఏంటో ఇవాళ. నేను డైలీ మార్నింగ్ టిఫిన్, లంచ్ 2 ప్రిపేర్ చేసి నా వర్క్‌కి నేను వెళ్లాల్సి ఉంటుంది. అలా చేయాలంటే నేను హాలిడే వచ్చినప్పుడు ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అప్పుడే మనం బయట ఫుడ్‌కి దూరంగా ఉండగలము. ఇది గోధుమ పిండి. షాప్ నుంచి గోధుమల ప్యాకెట్ తెప్పించి పిండి మిల్లుకి పంపిస్తాను. షాప్ నుంచి కొన్న గోధుమ పిండిలో ఏం కల్తీ జరుగుతుందోనని ఇలా చేస్తాను. ఇది జొన్న పిండి. మాకు రేషన్‌లో జొన్నలు వస్తాయి కదా, అవి వాటర్‌తో బాగా క్లీన్ చేసి మళ్ళీ ఎండబెట్టి పిండి మిల్లుకి పంపిస్తాను. ఇది దోస పిండి. 3-4 డేస్‌కి సరిపడా దోస పిండిని నేను ముందుగానే తయారు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. వీడియో కోసం ఇలా బయట పెట్టి చూపిస్తున్నాను. ఈ చింత తొక్కుని మా అమ్మ తయారు చేసి ఇచ్చింది. ఇది నాకు సంవత్సరం వరకు వస్తుంది. ఈ తొక్కు నాకే కాకుండా అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తాను. ఈ ఆవకాయ. ఇది 2 డబ్బాలకు ఉంది. వీడియో కోసం ఒక డబ్బానే పెట్టి చూపిస్తున్నాను. ఈ పచ్చడి మా అమ్మ తయారు చేసి ఇచ్చింది. చాలా చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంది. అయినా సరే పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు కాబట్టి నేను సంవత్సరం రోజుల వరకు కొద్దిగా వాడతాను. ఈ తేజ మిరపకాయలతో చేసిన పండు మిర్చి తొక్కు. ఇది కూడా చాలా ఘాటుగా ఉండడం వల్ల చాలా రోజుల వరకు వస్తుంది. ఈ పచ్చళ్ళన్నీ నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను. వంట వండే ఓపిక లేనప్పుడు ఈ పచ్చళ్ళని యూస్ చేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని త్వరగా వంట చేయడం కోసం ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను. ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది. ఇది కొబ్బరి పొడి. వంటల్లో వేయడం కోసం ఫాస్ట్ గా అవుతుందని చేసి పెట్టుకున్నాను. ఈ చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ తో అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము నేను, మా హస్బెండ్. ఈ చియా ఫుడ్డింగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది. ఇవి బియ్యం, సగ్గు బియ్యం వడియాలు. పప్పులోకి, పచ్చళ్ళలోకి నంచుకొని తీయడానికి చాలా బాగుంటాయి. ఇవి అటుకులు. ఈ అటుకులు, ఈ వడియాలు మా అమ్మే తయారు చేసి ఇచ్చింది. అటుకుల్ని, బొరుగుల్ని రెడీగా ఉంచుకోవడం వల్ల మనం ఫాస్ట్ గా మిక్చర్ చేసుకోవచ్చు. బొరుగులు మిక్చర్ కానీ లేదా అటుకులు మిక్చర్ కానీ. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్ గా చేసుకోవడం కోసం బెల్లాన్ని నేను ఎప్పుడూ పొడి చేసి పెట్టుకొని ఉంటాను. బెల్లంతో పాటు ఇలాచీ పౌడర్ కూడా రెడీగా ఉంచుకుంటాను. ఈ 2 రెడీగా ఉన్నాయంటే మనం చాలా ఫాస్ట్ గా స్వీట్ చేసేసుకోవచ్చు. ఇది కారపొడి, ధనియాల పొడి. ఎండుమిర్చిని, ధనియాలని ఎండబెట్టి మరి మా అమ్మ తయారు చేసి ఇచ్చింది. ఇది పల్లి పొడి. ఇది లేని రోజు అంటూ మా ఇంట్లో ఉండదు. నేను ఎప్పుడు ఎక్కువగా చేసి పెట్టుకుంటాను. ఇది నువ్వుల పొడి. వంటల్లో వేయడానికి, వంటల్లో చిక్కదనం కోసం ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను. ఈ పప్పుల పొడిని ఫ్రైల్లోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్లెయిన్ పప్పుల పొడి. దోశల మీద చల్లడం కోసం రెడీగా ఉంచుకుంటాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అన్నప్పుడు ఈ రాగి పిండితో రాగి జావా చేసిస్తాను. ఇది రోస్ట్ చేసిన పెసరపప్పు. ఈ పెసరపప్పుని పొంగల్లో వేయడం వల్ల పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇది రెడీగా ఉంటే పొంగల్ కూడా ఫాస్ట్ గా తయారైపోతుంది. డైలీ టిఫిన్ లోకి పచ్చడి కోసం ఈ పల్లీల్ని ముందుగానే వేయించి పొట్టు తీసి డబ్బాకి పెట్టుకుంటాను. వీటిల్ని మేము ఉప్పిడి బియ్యం అంటాము. ఇవి మా అమ్మ తయారు చేసి ఇచ్చింది. వీటిల్ని దోశల్లో, ఇడ్లీల్లో కొంచెం వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి వేయించిన చింతగింజలు. ఇవి కూడా మా అమ్మే తయారు చేసి ఇచ్చింది. ఇవి తినడం వల్ల మోకాల నొప్పులు రావని అప్పుడప్పుడు నానబెట్టి ఉప్పు వేసి తింటుంటాను. ఇది సున్నిపిండి. సంవత్సరానికి సరిపడేంత సున్నిపిండి మా అమ్మ చాలా చాలా ఐటమ్స్ వేసి మరీ తయారు చేసి ఇచ్చింది. ఇది యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా స్మూత్ గా తయారవుతుంది. కానీ నేను వీక్లీ వన్స్ యూస్ చేస్తాను. దీనిని మేము మసాలా డబ్బా అంటాము. పోపుకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర ఉండడం వల్ల మనకు వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మా అమ్మమ్మ పేరు తులసమ్మ. మా అమ్మమ్మ నాకు ఇది తీసిచ్చింది. ఇప్పుడు ఆమె లేకపోయినా ఆమె జ్ఞాపకార్థంగా ఇది నాతోనే ఉంది. ఈ పోపు సామాన్లన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల మనం ఫాస్ట్ గా పోపు పెట్టేసుకోవచ్చు. వంట తొందరగా అయిపోతుంది. ఈ వీడియోలో చూపించాను కదా కొన్ని రకాల పొడుల్ని. ఇవి ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఫాస్ట్ కుకింగ్ కోసం ఇంకేమైనా చిట్కాలు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.